నమస్తే ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ప్రచార హోరు మనందరికీ తెలిసింది ఎట్లా జరుగుతుంది అనేది. ఒకవైపు బీజేపీ పార్టీ, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ట్రయాంగిల్ 4 అయితే జరుగుతూ ఉంది. మే 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. వారం దినాలలో ఏం జరగబోతా ఉంది దీనిపైన మనము సునిశ్చితంగా పరిశీలన చేద్దాం. అయితే తమ్నెల్లో చెప్పినట్టు తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మొదట రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలిచే స్థానాలు ఎన్ని? పెద్ద ఎత్తున మనము ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తేనంటే బీజేపీ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుస్తుందా? బీజేపీ పార్టీలు క్లెయిమ్ చేసుకుంటున్నట్టు 10 నుంచి 12 స్థానాలు గెలుస్తామంటున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ 14 టార్గెట్ పెట్టుకున్నారు. యా కేసీఆర్ ఏకంగా మాకు 10 నుంచి 12 స్థానాలు గెలిపిస్తే పేగులు దిగే దాకా కొట్లాడతామని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి ఎవరు గెలవబోతా ఉన్నారు? చలో పదండి. బీజేపీ పార్టీ తెలంగాణలో పక్కా గెలిచే స్థానాలు ఏవి? నెక్ టు నెక్ ఫైట్ ఉన్నటువంటి స్థానాలు ఏవి? ఇక ఓడిపోయే అవకాశం ఉన్నటువంటి స్థానాలు ఇవన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం. ఫస్ట్ అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలకు సంబంధించి మొత్తం 17 స్థానాలు ఉన్నాయి. ఈ 17 స్థానాలలో బీజేపీ గెలిచేది ఎన్ని? బీఆర్ఎస్ పార్టీ గెలిచేది ఎన్ని? ఇక కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే రాష్ట్రంలో అధికారం ఉంది, ఎన్ని స్థానాలు గెలవబోతా ఉంది? ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటున్నట్టు ముఖ్యంగా రేవంత్ రెడ్డి పదే చెప్తా ఉన్నాడు. ఇది పార్లమెంట్ ఎన్నికలు అనేటివి బరాబర్ కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం అని చెప్తా ఉన్నాడు. మరి ఈ రెఫరెండంలో బీజేపీ పార్టీ గెలిచే స్థానాలని చలో ఉత్కంఠగా ఆ రాష్ట్రంలో అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి తీరుకు మనము కన్నేసి ఇంకోవైపు నిజంగానే బీజేపీ పార్టీ గెలిచే స్థానాలు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో నాకు ఇంటర్నల్ గా సోర్సెస్ ద్వారా, అదేవిధంగా కొన్ని మీడియా సంస్థలు సర్వేల ప్రకారము, ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నటువంటి సర్వేల ప్రకారము, ఇంకా నాకున్నటువంటి పర్సనల్ సోర్సెస్ ను మొత్తము క్రోడీకరించి బీజేపీ గెలిచే స్థానాలకు సంబంధించి ఒక ఫిగర్ అయితే మీకు చూపెడతావా? పక్కా ఇది గెలిచేటువంటి 99% గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి స్థానాలు. సో వాటికి సంబంధించి తెలుసుకుందాం. మొదట అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆదిలాబాదు ఎస్టీ రిజర్వ్డ్, పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాదు, హైదరాబాదు, చేవెళ్ళ, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, నల్లగొండ, భువనగిరి, వరంగల్, తర్వాత వరంగల్ వచ్చేసి ఎస్సీ రిజర్వ్డ్, మహబూబాద్ వచ్చేసి ఎస్టీ రిజర్వ్డ్, ఈ ఖమ్మం. సో ఈ 17 స్థానాలలో బీజేపీ ఫస్ట్ మనము నెక్ టు నెక్ ఫైట్ ఉన్నటువంటి ఏవైతే స్థానాలు ఉన్నాయో వాటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో నెక్ టు నెక్ ఫైట్ ఉన్నటువంటి ప్రధానంగా స్థానాలలో సో జహీరాబాద్ ఉంది. జహీరాబాద్ వచ్చేసి చాలా టఫ్ ఫైట్ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి బీజేపీ పార్టీకి వచ్చి బీజేపీ క్యాండిడేట్ గా ఆయన పోటీ చేస్తా ఉన్నాడు. సో జహీరాబాద్ లో అటు మహారాష్ట్ర, కర్ణాటక బార్డర్ లో ఉంటది కాబట్టి చాలా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా జహీరాబాద్ లో వన్ సైడెడ్ గా అయితే లేదు. 3 పార్టీల మధ్య దోబూసులాడుతా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి సురేష్ కుమార్ షెట్కర్, బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి బీబీ పాటిల్, వీళ్ళిద్దరి మధ్య నెక్ టు నెక్ ఫైట్ ఉంది. మధ్యలో గాలి అనిల్ కుమార్ కూడా కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. అయితే బీబీ పాటిల్
బీబీ పాటిల్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నాడు. మల్లొక్కపారి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఇప్పటికే ఎంపీగా ఉన్నాడు కాబట్టి మంచి పరిచయాలు ఉన్నాయి. నియోజకవర్గంకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అందరితో మంచి అవగాహన ఉంది. దానికి తోడు ఆర్థికంగా కూడా మంచిగా బలంగా ఉన్నాడు కాబట్టి డెఫినెట్ గా దీనికి తోడు మోడీ చరిష్మా డెఫినెట్ గా ఆయనకు అండదండలు ఉండే అవకాశం ఉంటుంది. ఇక సురేష్ కుమార్ శెట్కర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి జైరాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇంతకు ముందు ఆయన ఏది మన కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. డెఫినెట్ గా రాష్ట్రంలో అధికారం ఉంది పార్టీ కాబట్టి వీళ్ళిద్దరి మధ్యనే పోటీ జరుగుతూ ఉంది. గాలి అనిల్ కుమార్ మాత్రం మూడో ప్లేస్ పరిమితం అవుతుంది. ఇక్కడ ఈ నెక్స్ట్ 1 వీక్ లో ఎవరైతే బాగా ప్రభావితం చేస్తారో ఎలక్షనీరింగ్ ఎవరైతే బరాబర్ సూపర్ డూపర్ గా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుందో వాళ్ళే గెలిచే అవకాశం ఉంటుంది. ఇది నెక్ టు నెక్ ఫైట్ ఉన్నటువంటి నియోజకవర్గం. ఇక భువనగిరి వచ్చేసి బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి బూరగ నరసయ్య గౌడ్ మళ్ళొకసారి ఆయన పోటీలో నిలబడ్డాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి చామల కిరణ్ కుమార్ రెడ్డి మొన్ననే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి వచ్చాడు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యామ మల్లేష్ యాదవ్ పోటీ చేస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానంలో ఉండేటువంటి అవకాశం ఉంది. బరాబర్ పోటీ మాత్రం కాంగ్రెస్ పార్టీ మధ్యలో అట్లనే బీజేపీ పార్టీ మధ్యలో ఉంటది, అనుమానం లేదు. ఇక్కడ కూడా ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఈ వారం రోజులలో ఎవరైతే మంచిగా ఎలక్షనీరింగ్ చేస్తారో ప్రజల్లోకి ప్రచారంలోకి పోలింగ్ రోజున పోలింగ్ మెయింటెనెన్స్ పోలింగ్ ఏ రకంగా జరుగుతుంది అనే దానిపైన ఎట్లా పోలింగ్ మెయింటైన్ చేస్తారనేది ఓటర్లను ఆ రోజు ఎట్లా ఓటింగ్ వేయిస్తారనే దానిపైననే ఇక్కడ బూర నరసయ్య గౌడ్ గెలుస్తాడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తాడా అనేది ఆధారపడింది. అయితే బూర నరసయ్య గౌడ్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే బలమైనటువంటి బీసీ నేత, డాక్టర్గా అనేక మందికి సేవలు అందించుడు, ఆర్థికంగా బలంగా ఉన్నాడు, దానికి తోడు కులబలం కూడా ఉంది కాబట్టి బూర నరసయ్య గౌడ్కి ఇక్కడ చాలా మంచి అవకాశం ఉంది ఆయన ఎలక్షనీరింగ్ చేస్తే. ఇక చామల కిరణ్ కుమార్ రెడ్డికి బలమంతా కాంగ్రెస్ పార్టీతో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క బలము ఈయనకు ఫుల్గా అండదండలు ఉన్నాయి. ఇక వీళ్ళిద్దరి మధ్యలో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ నెక్ టు నెక్ ఫైట్ ఇక భువనగిరి కూడా ఉంది. ఇక మూడోది వచ్చేసి ఆదిలాబాద్ లో కూడా ఇంతకు ముందు బీజేపీ పార్టీ 2019 పార్లమెంట్ ఎన్నికలప్పుడు బీజేపీ పార్టీ ఆదిలాబాద్ ని గెలుచుకున్నది. అయితే 2019లో గెలిచినటువంటి అభ్యర్థి పిల్లేడు బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి గోడం నగేష్ పోటీ చేస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి డాక్టర్ సుగుణకుమారి ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఆత్రం సక్కు పోటీ చేస్తా ఉన్నారు. సో పోటీ ఇక్కడ కూడా బరాబర్ సుగుణకుమారి గోడం నగేష్ మధ్యలోనే ఆదివాసీల మధ్యలోనే పోటీ ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే పోటీ తీవ్రంగా ఉంది. ఇక్కడ ఎవరు గెలవాలన్నా ఆదివాసీల ఆ ప్రాబల్యాన్ని ఆదివాసీల ఓటుని ఒడిచి పట్టుకోగలిగితేనంటే వాళ్ళే విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి కొంత ఎడ్జ్ ఉంది. ఈ నెక్ టు నెక్ ఫైట్ లో బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది అనేది ప్రధానంగా ప్రస్తుతం అనేక సర్వేల ద్వారా తేలినటువంటి సమాచారం ఇది. ఇక పాలమూరు మహబూబ్నగర్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి స్థానం మహబూబ్నగర్ జిల్లా. ఎందుకంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం మహబూబ్నగర్. ఆయన శాసనసభకు కోడంగల్ నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తుంటే ఆ కోడంగల్ నియోజకవర్గము పాలమూరు పార్లమెంటు పరిధిలో ఉంది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డికి ఒక రెఫరెండంగానే భావిస్తా ఉన్నాడు. ఈ రెఫరెండంలో కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీ ఏమీ లేదు. ఇక్కడ మన్నె శ్రీనివాస్ రెడ్డి
ప్రస్తుత ఎంపీగా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళొక్కసారి ఆయన అదృష్టాన్ని పరీక్షించబోతా ఉన్నాడు. కానీ సర్వేల ప్రకారం, మనకున్నటువంటి ఇంటర్నల్ సోర్సెస్ ప్రకారము ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి పరిమితం అయిపోయింది. ఎక్కడ కూడా గెలుపుకు లేదంటే 2వ స్థానానికి దారిదాపుల్లో కూడా లేదు. ఇక ఉన్న పోటీ అలా చెల్ల వంశీచంద్రారెడ్డి, డికే అరుణ వీళ్ళిద్దరు కూడా నాన్ లోకల్స్. పాలమూరు నియోజకవర్గానికి నాన్ లోకల్. ఒకరేమో గద్వాల కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళి డికే అరుణ కుమారి వస్తే, కలకుర్తి కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళి చెల్ల వంశీచంద్రారెడ్డి వచ్చిండు. అయితే ఇక ఇవన్నిటికీ ఒకటే సామాజిక వర్గం కాబట్టి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే డికే అరుణ ఉండి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసింది. ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి ఆమె 2వసారి తన అదృష్టాన్ని పరీక్షించబోతా ఉంది. అయితే మోడీ చరిష్మా, బీజేపీకి ఉన్నటువంటి సాంప్రదాయ ఓటు, ఇక 2019లో ఈమె దాదాపుగా దగ్గరకు వచ్చి ఓడిపోయింది. ఆమె పైన కొంత సానుభూతి, మెయిన్ సానుభూతి కన్నా ఇక్కడ ఏంటంటే మోడీ చరిష్మా, రామ్ మందిర నిర్మాణము, ఇక తెలంగాణలో బీజేపీ పార్టీ గెలిస్తే కేంద్రంలో దేశాన్ని అత్యున్నతమైనటువంటి స్థితిలో తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని భావించేటువంటి పార్లమెంటు పాలమూరు కూడా ఉంది. సో ఇక్కడ ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి అయితే ఇది పాలమూరు నియోజకవర్గంలో గెలవడం అనేది చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలు కూడా పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి దాదాపుగా బీజేపీ పార్టీకి వెళ్ళిపోతాడు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతా అనేటువంటి ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారాన్ని తునకలు చేయాలంటే ఇగో ఈడ చెల్ల వంశీచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి పాలమూరులో విజయం అనేది కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది, బీజేపీ పార్టీకి ఉంది. రెండింటికి ఉన్నాయి. నెక్ టు నెక్ ఫైట్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో చాలా కీలకంగా పాలమూరు అయితే ఉంది. గెలిచినా ఓడినా అతి తక్కువ మెజార్టీతోనే గెలిచి ఓడిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గం పాలమూరు అనేది చాలా హాట్ సీట్. ఇప్పుడు ప్రస్తుతము పాలమూరు నియోజకవర్గంలో ఎవరు గెలవాలన్నా ఎవరు ఓడిపోవాలన్నా ఈ వారం దినాల పాటు ప్రచారంలో దూసుకుపోవాలి, ఎలక్షనీరింగ్ చేయాలి, పోల్ మేనేజ్మెంట్ చేయాలి. ఈ 3 ఎవరైతే బరాబర్ చేస్తారో వాళ్ళే బయటపడతారు. సో ఇది నెక్ టు నెక్ ఫైట్ ఉన్నటువంటి నియోజకవర్గం పాలమూరు. ఇక గెలిచేటువంటి నియోజకవర్గాలు ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకొని, తెలంగాణలో మొదట గెలిచేటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ పోటీ చేస్తా ఉన్నాడు బీజేపీ పార్టీ నుంచి. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి పోటీ చేస్తా ఉంది. ఈమె చేరేళ్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి మొన్నటి వరకు అయితే ఏది మన రంగారెడ్డి జిల్లా జేపీ చైర్మన్ గా ఉన్నారు. మొన్ననే మంత్రిగా పనిచేసినటువంటి పట్నం మహేందర్ రెడ్డి, ఆయనతో పాటు ఆయన సతీమణి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఈమె మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తాం. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి కూడా ఈ 2 పార్టీలు 2వ స్థానానికి పోటీ పడాల్సిందే తప్ప మొదటి స్థానానికి అంటే గెలిచే అవకాశం అయితే లేదు. సో ఇక్కడ తెలంగాణలో బీజేపీ పార్టీ మొట్టమొదట గెలిచే స్థానం ఏదైనా ఉందంటే అది మల్కాజ్గిరి మాత్రమే. మల్కాజ్గిరిలో దాదాపుగా ఈటెల విజయం ఖాయమైపోయింది. 10% ఓట్ల మెజార్టీతోన ఈటెల రాజేందర్ గెలవబోతా ఉన్నాడు. ఇక ఇంకో గెలిచే నియోజకవర్గం నిజామాబాద్లో కేసీఆర్ మొన్న వెళ్ళి కామారెడ్డిలో పోటీ చేసిండు ఎమ్మెల్యేగా. ఆ కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ ను నిజామాబాద్ నుంచి వెళ్ళి ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నిలబెడతా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి తాటిపర్తి జీవన్ రెడ్డి
సో తాటిపాటి ఇది తప్పు అంటే తాటిపాటి జీవన్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నాడు. ఇక బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి ప్రస్తుత ఎంపీ ధర్మపురి అరవింద్ పోటీ చేస్తా ఉన్నాడు. ధర్మపురి అరవింద్ కూడా నిజామాబాద్ నుంచి వెళ్ళి బీజేపీ అభ్యర్థిగా గెలవబోతా ఉన్నాడు. నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఇంటర్నల్ కొంత సమాచారం సేకరించి కొన్ని మీడియా సంస్థలు కూడా కొంత విశ్లేషణ చేసిన సమాచారాన్ని అనుసరించి ఇవి మొత్తం క్రోడీకరిస్తారంటే నిజామాబాద్ లో కూడా బీజేపీ పార్టీ గెలవబోతా ఉంది. ఇక 2 స్థానాలు అయిపోయి. ఇక చేవేళ్ల నియోజకవర్గంలో బీసీ అభ్యర్థి అయినటువంటి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వెళ్ళి కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేస్తా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి. ఇక మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో చేవేళ్ల నియోజకవర్గంలో ఎంపీగా ఉన్నటువంటి గడ్డం రంజిత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాడు. ఇక యాజ్ యూజువల్ గానే కొండా విశ్వేశ్వర రెడ్డి పోయిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి ఎంపీగా పోటీ చేసాడు. మళ్ళొక్కసారి ఆయన బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాడు. సో పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిందంట. అయితే కొండా విశ్వేశ్వర రెడ్డికి గెలవడానికి అవకాశాలు ఉన్నటువంటి నియోజకవర్గము ఈ చేవెళ్ళ కాబట్టి, ఎందుకంటే కొండా విశ్వేశ్వర రెడ్డికి గ్రామీణ ప్రాంతంలో మంచి సంవాదాలు ఉంటాయి. గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి ఓటర్ నాడి ఆయనకు తెలుసు. అయితే పట్టణ ప్రాంతంలో సో షేర్లింగంపల్లి కావచ్చు, రాజేంద్ర నగర్లో కావచ్చు, ఇట్లాంటి నియోజకవర్గంలో బీజేపీకి మంచి కాయిస్తుంది, బీజేపీకి మంచి పట్టుంది. ఎందుకంటే అర్బన్ ఏరియాలో మోదీ చరిష్మా పనిచేస్తుంది, అర్బన్ ఏరియాలో కొండా విశ్వేశ్వర రెడ్డి చరిష్మా పనిచేస్తుంది. దానికి తోడు ఆయన బీసీలతో మంచిగా ఉంటాడు కాబట్టి డెఫినెట్ గా కొండా విశ్వేశ్వర రెడ్డికి ఎడ్జ్ ఉంది. ఇక కాసాని జ్ఞానేశ్వర్ విషయంలో ఆయనకు ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక నియోజకవర్గాన్ని పట్టుకొని ఆ నియోజకవర్గంలోనే ప్రజల కోసం ఏదైనా చేసేటువంటి ప్రయత్నం చేసి ఉంటే ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్కి అవకాశం ఉండదు. అట్లనే ఆయన ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి పార్టీలు మారుతాడు అనేటువంటి ముద్ర పడిపోయింది. ఆయనకు బీసీ అభ్యర్థి అనే ఒక సానుభూతి ఉన్నా కూడా ఆయనకు బీఆర్ఎస్ పార్టీ నుంచే టికెట్ రావడమే ఆయనకు తలనొప్పిగా మారింది. కాసాని జ్ఞానేశ్వర్కి ఈ చేవేళ్ల నియోజకవర్గంలో గెలిచే అవకాశం దాదాపుగా లేనట్టే. అయితే గడ్డం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తా ఉన్నాడు. ఈ చేవేళ్ల నియోజకవర్గంలో తాండూరు కావచ్చు, పరిగి కావచ్చు, వికారాబాద్ కావచ్చు, సో ఇట్లాంటి నియోజకవర్గాలలో ఇబ్రాహీంపట్నం కావచ్చు, ఇక ఈ నియోజకవర్గాలలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి ఉన్నారు. ఇక అయినా కూడా ఈయనకు పార్టీ మారడం ఒక చేటు తగులబోతా ఉంది. పార్టీ మారడమే ఆయన గెలుపుని అనివార్యంగా ఆపేస్తా ఉంది. సో ఈ చేవేళ్ల నియోజకవర్గంలో కూడా దాదాపుగా అంగబలము, ఆర్థిక బలము, సామాజికంగా అన్ని వర్గాలతో కలిసిపోయి పేదలతో మమేకమై ఉన్నటువంటి నాయకుడు కొండా విశ్వేశ్వర రెడ్డి పోయిన ఎన్నికల్లో కొన్ని ఓట్లతోనే ఓడిపోయింది కాబట్టి ఆశానుభూతి కూడా కనిపించి మొత్తం మీద మోదీ చరిష్మతోన కొండా విశ్వేశ్వర రెడ్డి బయటపడబోతా ఉన్నాడు. ఇక కరీంనగర్లో ఆఖరి వరకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలని దోబూచులాడింది. దాంతో ప్రచారంలో చాలా వెనుకబడి ఉంది. ఇక బోయినపల్లి వినోద్ కుమార్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. పోయిన ఎన్నికల్లోనే ఓడిపోయాడు. ఇప్పుడు పోయిన ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంది. అధికారం ఉన్నప్పుడే ఓడిపోయినటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ కు ఈసారి సానుభూతి పనిచేసే అవకాశం లేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. ఆయన గెలిచే అవకాశం దాదాపుగా లేనట్టే 3వ స్థానానికి పరిమితం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నట్టు సమాచారం. అయితే వెలిచెల రాజేందర్ రావు కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక బలం ఆయనకు తప్పిస్తే వ్యక్తిగతంగా ఆయనకున్నటువంటి పెద్ద ఇమేజ్ ఏమీ లేదు. సో దాంతో ఇవన్నీ కలగలిపి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బండి సంజయ్ చరిష్మా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో బీజేపీ పార్టీని అమాంతము పైకి తీసుకొచ్చినటువంటి విధానం అన్నిటికీ తోడై మోదీ చరిష్మా మొత్తం కూడా ఆయనకు ఎన్నికల పుషప్ చేసి కరీంనగర్ ఎన్నికలలో కూడా బండి సంజయ్ బీజేపీ పార్టీ తరఫున గెలవబోతా ఉన్నాడు.
సో ఆఖరిగా ఇక బీజేపీ పార్టీ ప్రధానంగా గెలిచేటువంటి స్థానాల్లో సికింద్రాబాద్ కూడా ఉంది. ఎందుకంటే కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి జి కిషన్ రెడ్డి పోయిన ఎన్నికలలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిండు, కేంద్ర మంత్రి అయ్యిండు. ప్రస్తుతం కూడా అర్బన్ ఏరియా కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు గెలిచినా కూడా అర్బన్ ఏరియాలో మోడీ చరిష్మా ఖచ్చితంగా పనిచేస్తూ ఉంది. మోడీ చరిష్మానే కాదు, సో ఆర్థికంగా కేంద్ర మంత్రిగా అక్కడ కొన్ని అభివృద్ధి పనులు చేసినటువంటి విధానాన్ని మళ్ళొక్కపారి ఆయనకు అక్కడి ప్రజలు జి కిషన్ రెడ్డికే పట్టం కట్టబోతా ఉన్నారు. ఇక పద్మారావు గౌడ్ మంచి పోటీ ఇస్తున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోవడము ఆయనకు పెద్ద ఎదురు దెబ్బ. ఈ దానం నాగేందర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆయన సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేస్తా ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలం తప్పిస్తే ఆయనకున్నటువంటి బలం ఇంకోటి లేనేలేదు. సో ఏది ఏమైనా కూడా సికింద్రాబాద్ నుంచి వెళ్ళి బీజేపీ పార్టీ అభ్యర్థి గెలుస్తా ఉన్నాడు. సో ఓవరాల్ గా చూసినప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ 5 ఎంపీ స్థానాలలో ఒకటి ఒకటి మల్కాజ్గిరిలో బరాబర్ ఫస్ట్ నెంబర్ 1 స్థానంలో గెలిచే స్థానం. ఇక చేవెళ్ళ 2, కరీంనగర్ 3, నిజామాబాద్ 4, కరీంనగర్ ఇవన్నీ కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ, సికింద్రాబాద్. సో 5 నియోజకవర్గాలలో బీజేపీ పార్టీ గెలవబోతుంది. నెక్ టు నెక్ ఫైట్ ఉన్నటువంటి నియోజకవర్గాలు పాలమూరు, జహీరాబాదు, అట్లనే ఆదిలాబాదు, వీటికి తోడు ఇంకొక నియోజకవర్గము ఏది పెద్దపల్లె, భువనగిరి. సో భువనగిరి అట్లనే పాలమూరు, ఆదిలాబాదు, జహీరాబాదు ఈ అన్ని స్థానాలలో నెక్ టు నెక్ ఫైట్ ఉంది. కాంగ్రెస్ పార్టీతోనే నెక్ టు నెక్ ఫైట్ ఉంది, బీఆర్ఎస్ పార్టీతో కాదు, కాంగ్రెస్ పార్టీతో ఉంది. సో మొత్తం మీద అయితే ప్రస్తుతం మనము తెలుసుకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్రంలో బరాబర్ బీజేపీ గెలిచేటువంటి స్థానాలు 5 స్థానాలు ప్రస్తుతం పోటీలో ఉన్నాయి. బాగా కష్టపడితేనంటే ఇంకొక 2 నుంచి 3 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. బీజేపీ వాళ్ళ టార్గెట్ ప్రకారము తెలంగాణలో 8 నుంచి 10 స్థానాలు, 8 నుంచి 12 స్థానాలు అనుకుంటున్నారు. కానీ 5 నుంచి 9 స్థానాలు బీజేపీ గెలిచే అవకాశం ఉంది. సో ఇది ఈరోజు మనము అన్ని ఇంటర్నల్ సోర్సెస్, వ్యక్తిగతంగా తెలుసుకున్న సమాచారం, మీడియా సోర్సెస్, రకరకాలైనటువంటి సోర్సెస్ అన్ని కలగలిపి ఈ రోజు బీజేపీ పార్టీ గెలిచే స్థానాలకు సంబంధించినటువంటి డేటా మనం అంతా ఇచ్చేసినాం. సో ఇవి బీజేపీ పార్టీ గెలిచేటువంటి స్థానాలు. థ్యాంక్ యూ.